నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు నరసింహుడి బిడ్డ సీతమ్మ తల్లి కొడుకు డాక్టర్ శ్రీ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మీరు అడిగినట్టుగానే ఇంట్రొడక్షన్ లో చెప్పాను నేను. నా మరణం వరకు నేను మరిచిపోకుండా ప్రతి క్షణం అనుక్షణం క్షణ క్షణం తలుచుకుంటూ బ్రతుకుతోంది ఆ రెండిటి వల్లే. కాబట్టి ముందుగా ఒక చక్కని ఎట్లా అంటే ఇంతకుముందు మన యొక్క ఇంటర్వ్యూస్ అవి చాలా చక్కగా జరిగినాయి, 10 మందికి ఉపయోగపడ్డాయి, కొన్ని లక్షల మందికి చేరాయి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దానికి 4 ఇంతలు చేరే విధంగా అవకాశం ఉన్నటువంటి అందమైన ఆంధ్రప్రభ యొక్క మాన్యంలో మళ్ళీ మనం అదేమిటో మనిషికి నిత్యావసరమైనటువంటి సూర్యచంద్రుల్లాగా నలుపు తెలుపుతో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ కదా. కాబట్టి ప్రశ్న నలుపు అయితే కల్మషం లేని స్వచ్ఛమైన సమాధానం తెలుపులా ఉంటుంది. సో నీకు కావలసిన సమాధానం సిద్ధంగా ఉంది, ప్రశ్నలు నువ్వు అడుగు. అంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇంటర్వ్యూస్ చేసి సడన్ గా కనిపించకపోతే గురువు గారిని ఎప్పుడు తెస్తున్నారు అని చెప్పి అందరు నన్ను అడిగారు. కాబట్టి ఇంకా మన ఆంధ్రప్రభలో కూడా మీ క్వశ్చన్స్, మీ సమాధానాలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. అయితే ఫస్ట్ నా క్వశ్చన్, రీసెంట్ గా వార్ జరిగింది, పాకిస్తాన్ ఇండియా వార్. సో ఈ వార్ జరిగిన ముందు నుంచి కూడా మోడీ టార్గెటెడ్ గా ఉన్నారు ప్రజలు కొంతమంది. అయితే ఇప్పుడు కొంతమందికి వచ్చే సందేహం ఏంటి అంటే కనుక మోడీకి ఏమైనా ప్రాణాపాయం ఉందా? ఎందుకంటే రామ్ మందిరం కానీ లేకపోతే ఇంకొన్ని ఆయన ఫర్దర్ గా స్టెప్స్ వేయడం కానీ, ఈ వార్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా మెయిన్ చూసేది మోడీ గారిని. సో మోడీ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆయనకి ఏమైనా ప్రాణాపాయం ఉందంటారా? ఒకటి, భీష్మ పితామహుడు లాంటి వాడు మన నరేంద్ర మోడీ. మొత్తం అన్ని చూసేశాడు. ఇప్పుడు ఇక కొత్తగా చూసొచ్చా ఏదే ఉంది అక్కడ. ఇప్పుడు నువ్వు అంటున్నట్టుగా తనకి ఏదన్నా విపత్తు ఉందా, ఇబ్బంది ఉందా, ప్రమాదం ఉందా, వీటి గురించి అస్సలు ఆలోచన లేదు. ఉన్న ఆలోచన ఏంటంటే పాక్ వాళ్ళు ఆక్రమణ చేసినటువంటి కాశ్మీర్ని ఎలా తెచ్చుకోవాలి, ఉగ్రవాదాన్ని ఎలా అంతమొందించాలి, ఈ రెండిటి మీద ఉన్నాడమ్మా భీష్మ పితామహుడు. మిగతా వాటికి టైం ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోడు. అండ్ ఇంకొకటి, తనకి ప్రాణగండం అనేది జాతకాలు చూసి ఎవరైనా చెప్పారేమో, ఇంకేదైనా చూసి మాట్లాడారేమో నాకు తెలియదు, కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు, ఆరోగ్యపరంగా కూడా లేదు. అన్ని రకాలుగా చాలా చక్కగా తను అనుకున్న జమిలీ ఎన్నికలు, తను అనుకున్న ఆక్రమిత కాశ్మీరు, తను అనుకున్నటువంటి విధంగా ఉగ్రవాద నిర్మూలన, వీటి మీద మనస వాచ కర్మణ సంధించి ఆ దృష్టితోనే ఉన్నాడు. నేను ఇంతకు ముందే వార్ బిగిన్ అవ్వడానికి ముందే నన్ను చాలామంది మాధ్యమాల్లో అడిగినప్పుడు చెప్పా, వారు వస్తుందా అని అడిగారు. వారు వచ్చి తీరుతుంది, నరేంద్ర మోడీ అంటే ఏమిటో తెలిసి తీరుతుంది. ఇదే చెప్పా. మీరు కావాలంటే నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన మాధ్యమాల్లో మీరు పరీక్షించవచ్చు. వారు వస్తుంది, ఆ బోర్డర్లో మాత్రమే ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది, కొంత ఇబ్బంది జరుగుతుంది, కొన్ని స్థలాలకి, కొన్ని ప్రదేశాలకి, కొన్ని చిన్న చిన్న గ్రామాలకి కొంచెం ఇబ్బందే తప్ప ఇండియాలో ఏదో అయిపోతుందని అనవసరమైన భయాలు అక్కర్లేదు. పక్కా పకడ్బందీ ఆలోచనతో అంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారో దానికి 2 చేసి చూపిస్తారు. ఎక్కడైతే పెహల్గాం దాడిలో దాడి చేసిన వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, మట్టిలో కలుపుతాను అని అన్నాడో అది చేసి తీరుతాడు, జరిగి తీరుతుంది. ఇదమ్మా జరిగేదని ఆనాడు చెప్పారు. సో కంప్లీట్ గా నాకు చాలా మంది ఆ ఇంటర్వ్యూలు చూసి, నాకు ఎంతో మంది యావత్ భారతావన నుంచి నాకు ఫోన్లు చేసి నాకు థ్యాంక్స్ చెప్పారు. ఏదో నేను వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నాడు, నా బొంద, నేను కదిలింది లేదు, చచ్చింది లేదు. అంటే మీరు చెప్పారు కదా అది జరిగింది. అమ్మ, భగవంతుడు నిర్ణయించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడు ఎట్లాగో భగవంతుడికి నరేంద్ర మోడీ అట్లా అనుకో. అంతే, చెయ్యందే వదలడు, చేసి తీరుతాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు మాట్లాడుకోవడానికి అసలు ఆయన అనుభవం ఉంటుందా? నా వయసు ఆయన అనుభవం ఉందా? లేదమ్మా. కాబట్టి ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. కానీ ఆయన గట్స్ ఏంటో తెలుసా? తాను ఉండగానే జమిలి వచ్చిన ఆశ్చర్యపోను.
తాను ఉండగానే ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినా ఆశ్చర్యపోను. ఇప్పుడు నా ప్రశ్న అదే తాను ఉండబోతుంది. ఉండగానే ఉగ్రవాద నిర్మూలన కోసం దేశాన్ని ఒక ఎత్తులో పెట్టి ఇంకొక దాన్ని కనుమరుగు చేసినా నేను ఆశ్చర్యపోను. ఓకే. కాకపోతే పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కోసం దేశం జోలికి వెళ్ళట్లా, ఉగ్రవాదం జోలికే వెళుతున్నాడు. హ్మ్. గమనించండి. కాబట్టి ఇక్కడ మనలో కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి నేను చెప్తాను. ఏదో అడగబోతున్నాం. అయితే పిఓకే సాధిస్తామంటారా? ఆయన ముందు ఉన్న టార్గెట్ 2 అని అన్నారు కదా మీరు. సాధిస్తారమ్మా, సాధించి తీరుతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద దేశమా, ఉగ్రవాదులు ఉంటున్న దేశమా? ఉంటున్న దేశం కదా. సో కానీ ఇప్పుడు నేను నరేంద్ర మోడీ యొక్క ఆయన అపర చాణక్యుడు, ఆ మహానుభావుడు యొక్క విధానం చూసి నాకు అడగాలనుంది. ఆయన దేశం బయట ఉండి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని మట్టు పెడుతున్నావు, బాగానే ఉంది. మరి దేశ సంపదని కొల్లగొడుతూ అతి భయంకరమైన కరప్షన్ అనబడేటటువంటి దాన్ని మహా వటవృక్షంలాగా పెంచుతూ దేశంలో తిరుగుతున్న దేశద్రోహుల్ని నువ్వేం చేస్తావు? వాళ్ళని కూడా ఓ కంట కనిపెట్టు నాన్న, ఏదో ఒకటి చెయ్యి నాన్న అని అడుగుదాము. అయితే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఈ వార్ వల్ల మత కల్లోలాలు ఎక్కువ అయిపోతాయి, ఇంటర్నల్ గా కూడా గొడవలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటూ ఉన్నారు కదా. దానికి ఇవన్నీ పుకార్లు మాత్రమే, Hmm. ఇవన్నీ పుకార్లు మాత్రమే. అమ్మ నీకు గుర్తుందా, మన ఇద్దరం చేసినప్పుడు ఈ ఇంటర్వ్యూని హిందూ మతం క్రైస్తవ మతం అనే మతాల మధ్య ఒక చిచ్చు తీసుకొచ్చారు. నేను అన్నాను, ఎరా మనం కొట్టుకు చస్తూనే బతకాలా, కలిసి ఉండి బతకలేమా, ఆనందంగా బతకలేమా, సంతోషంగా బతకలేమా అని అందరినీ అడిగా. నన్ను బెదిరించిన వాళ్ళు ఉన్నారు, బెదిరించి బన్ను తిని పడుకున్న వాళ్ళు ఉన్నారు. అది వేరే ముచ్చట. కానీ ఈ వార్ అనేది అనౌన్స్ చేయడానికి 1 వీక్ ముందు నుంచి నువ్వు ఎక్కడన్నా చూసావా? వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఇదే నడిచింది 2-3 నెలలు. ఎప్పుడైతే దేశానికి ఇబ్బంది వస్తోందని తెలిసిందో మొత్తం అందరూ ఒకే తాటి మీదకి వచ్చారు. ఇన్ఫాక్ట్ మనం పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా ఎంతో మొత్తం మంది ముస్లిమ్స్ హిందువులు అసలు నేను ఒకటి అడుగుతాను, పహల్గామ్ లో అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళి వాళ్ళని అడగండి. వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు ముస్లిం సోదరులు, అవును, వాళ్ళకి అన్నం పెట్టిన వాడు ముస్లిం సోదరులు, మంచినీళ్ళు ఇచ్చింది ముస్లిం సోదరులు. ప్రతి ఒక్కళ్ళని అడగండి, నీకు ఇదే చెప్తారు. ఏమో నేను ఒకటి అడుగుతా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, క్రిస్టియన్స్ తెల్ల జెండాకి, అంతే కదా, క్రిస్టియన్స్ తెల్ల జెండాకి, ముస్లిమ్స్ ఆకుపచ్చ జెండాకి, హిందూస్ కాషాయం జెండాకి ఆగస్టు 15 నాడు ఎందుకు శాల్యూట్ కొట్టట్లా? ఎందుకు వీళ్ళంతా కలిసి ఆగస్టు 15 నాడు శాల్యూట్ కొడుతున్నారు? ఆ సమైక్య భావం మనలో ఎందుకు లేదు? ఆ సమైక్యత మనలో ఎందుకు కొరవడుతోంది? ఎందుకు మనం ఇలా కొట్టుకు చస్తున్నాం? బికాస్ ఇన్ అవర్ పీపుల్. పొరివిడి దుప్పదెగా ఒక సినిమాలో హీరోని గొప్పవాడిని చేయాలంటే ముస్లింని తీసుకురా, వాడిని విలన్గా చూపించు, వాడిని తీవ్రవాదిని చేయి. ముస్లింలు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు తీవ్రవాదులు ఉగ్రవాదులు అనే నెపంతో మతాల మధ్య ఎన్నాళ్ళని చిచ్చు పెడతారు? అవునా? సో మీరు చెప్పేది అందరు ముస్లిమ్స్ తీవ్రవాదులు కాదు, కాదు, అందరు క్రిస్టియన్స్ కాదు. ఇది ఒక జబ్బు, జిహాద్ అనే ఒక జబ్బులో పడి కొట్టుకుంటున్నటువంటి ముస్లిం యువ కిశోరాలు ఎన్నో ఉన్నాయి. అందులో నుంచి పిల్లల్ని కాపాడుకుంటే ఎంతసేపు అమ్మా? పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారు అంటున్నారు. పాకిస్తాన్ కూడా పెద్ద ఆలోచనతో వాళ్ళని మట్టు పెట్టకపోతే పాకిస్తాన్కే నీడ ఉండదు. రేపు పాకిస్తాన్కే నీడ ఉండదు. సో ఆల్రెడీ బల్చిస్తాన్ సెపరేట్ అయిపోయింది, మాకు ఫ్రీడమ్ వచ్చేసింది అని అంటుంది కదా. అవును. మరి ముందు ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చైనాతో చేతులు కలిపి మన మీదకి మిజైల్స్ వేసింది, డ్రోన్ వేసింది, అన్ని కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. అండ్ దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాళ్ళే పనికిరారు, ఓ వాళ్ళు దేనికి పనికిరారు. ఇండియా నుంచి నీళ్ళు వెళ్ళకపోతే నీళ్లు ఉన్నాయా? ఫుడ్ వెళ్ళకపోతే ఫుడ్ ఉందా? ఎగుమతి దిగుమతి లేకపోతే వాళ్ళ వల్ల అవుతుందా? అసలు వాళ్ళు బతకగలరా? ఏమాత్రం అన్నా బతకగలరా వాళ్ళు? ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, బెలూచిస్తాన్ అని రకరకాల చోట్లకు వెళ్ళిపోయి వీళ్ళని ఒంటరి పావుల్ని చేసేస్తున్నారు. రేపు ఇతరత్రా దేశాల్లో ఎక్కడికన్నా వెళ్ళమ్మా, నరేంద్ర మోడీకి వచ్చేటటువంటి ఆ రిసీవింగ్ ఏ దేశంలోనైనా చూడు, మేమున్నాం మీ వెనక అన్నట్టుంటుంది.
అన్ని కంట్రీస్ నుంచి సపోర్ట్ కదా. కాబట్టి ఇప్పుడు దేశ భవిష్యత్తు కోసం ఆర్థిక పరిస్థితి దెబ్బతినకూడదని, ఆర్థిక మాంద్యం మన దేశానికి రాకూడదని, యుద్ధం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో జరిగిన నష్టం మన దేశానికి జరగకూడదని ఎంత ఆలోచనతో అడుగు వేసి మన స్త్రీల యొక్క, మన మహిళల యొక్క సింధూరాన్ని తొలిచి వేసిన ఆ ఉగ్రవాద మూకల్ని 9 చోట్ల సింధూరం అనే పేరుతో మొత్తం కాలరాశారు. ఎంతసేపు అమ్మా? ఇప్పుడు ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనబడేటటువంటి వాళ్ళు ఉన్న స్థానాలు అన్ని ధ్వంసం చేశారు. ఇక మిగిలింది ఒక్కటే, అది నా నోటితో అనను, అది ఎంతసేపు నాశనం చేస్తారమ్మా మనకున్న శక్తి సామర్థ్యాలతో? అయితే మరి ఇప్పుడు మళ్ళీ వార్ కంటిన్యూ అవుతుందని అంటారా? కాశ్మీర్కి సంబంధించిన విధానంలో జరుగుతుంది. కాశ్మీర్ని తెచ్చుకుంటుంది, ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. నేను బతికుండగానే చూస్తాను. నేను బతికుండగా దేశంలో ఉండి దేశద్రోహం చేస్తూ, కల్పరేట్ చేస్తూ, నాశనం చేస్తూ, సంపదనని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ విధానంలో కొంతమందిని ఏరి ఏరి కాల్చిపారేయాలి. అది నేను చూస్తానో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ నరేంద్ర మోడీ అనబడే ఓ మహావీరుడు మాత్రం ఈ దేశానికి అద్భుతమైనటువంటి విధానాన్ని ఇచ్చి తన రాజకీయ శకాన్ని ముగిస్తాడు. అయితే మన మీద గుర్రుగా ఉన్న చైనా మన మీద ఏమన్నా ప్రయత్నాలు, వార్ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. డూప్లికేట్ ప్రోడక్ట్లన్నీ మన ఇండియాలో అమ్ముకోవడం. ఓకే. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరమ్మా. మన క్వాలిటీ, ఇప్పుడు మన మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నిదానాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్నో మన దగ్గరే జరుగుతున్నాయి, ఎన్నో మన దగ్గరే ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు చైనా వాళ్ళకు వచ్చిన లాస్ ఏంటంటే, మనం ఏ ప్రోడక్ట్ని ఏ రేటుకి అమ్ముతున్నామో అదే ప్రోడక్ట్ అదే రేటుకి ఇండియాలో దొరుకుతుంది. కాబట్టి కరోనా వల్ల సగం పోయింది. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి సబ్సిడీలు, రాయితీలు అన్నీ ఇవ్వడం వల్ల ఇంకొంత పోయింది. ప్రతి ఒక్క మహిళకి తనకి తానుగా కాళ్ళ మీద నిలబడి చేసుకోవడానికి తాను ఇచ్చినటువంటి అనేక రకాల లోన్లన్నిటి ఉపయోగం వల్ల ఎన్నో జీవితాలు నిలబడ్డాయి. ఇక నెమ్మది నెమ్మదిగా భారతదేశం ఇంకోవైపు చూడదు, భారతదేశాన్నే చూస్తుంది. ఆ రకంగా మన మోడీ తయారు చేశాడు. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు? ఏముంది, ఇప్పుడు ఇండియా బలం ఏంటో చైనా చూసిందిగా, ప్రపంచ దేశం అంతా చూసింది, చైనా చూసింది. ప్రపంచ దేశాలు మొత్తం భారత్కి అండగా ఉన్నాయి. అమ్మా, మన క్రైస్తవ సోదరులకి ఇంకో దేశం ఉంది, మన ముస్లిం సోదరులకి ఇంకొక దేశం ఉంది, హిందువులకు ఉన్నది ఒకే ఒక్క భారతావని భారతదేశం, హిందూ దేశం అదొక్కటే. ప్రపంచం మొత్తం వ్యాపారం చెయ్యాలన్నా, వ్యవహారం చెయ్యాలన్నా, 4 రూపాయలు సంపాదించాలన్నా, 4 వర్కర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలన్నా, దుబాయ్లో బిల్డింగ్లు కట్టే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావాలన్నా, సింగపూర్లో ఎక్స్పోర్ట్ చేసే ఫిష్ మార్కెట్ని చూడాలన్నా భారతదేశం నుంచి తీసుకెళ్తారు తప్ప అక్కడి వాళ్ళకి ఇవ్వరమ్మా. కాబట్టి భారతదేశం తల లాంటిది. ఆ భారతదేశం లేకపోతే ప్రపంచమే తలలేని మొండెల్లాంటిది. అదమ్మా భారతదేశానికి ఉన్న గొప్పతనం. రైట్ గురుగారు, లేట్ అయినా ఒక మంచి విషయాన్ని అన్ని క్లుప్తంగా వివరించారు.